చూసిండ్రు కదండి, మనము 3 రోజుల నుంచి టీవీలలో చూస్తున్నాము. పాప పావని, ఇది కల్వకుర్తి నియోజకవర్గము, ఆమన్గల్ మండలము, పులిగోనిగండ తండ, ముస్తోదిపల్లి నుంచి. మనం ఇక్కడ నిజంగా ఈ పాపని చూస్తుంటే అంటే మనం రోజు పొద్దున్న లేస్తే టీవీలలో ఏం వస్తుందో ఏం జరుగుతుందో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మొన్న వైష్ణవి, నిన్న అక్కడ వైజాగ్ లో, నిన్న కూకుట్పల్లిలో, కూకుట్పల్లిలో, మళ్ళీ తెల్లారలేదు చూస్తే ఇక్కడ రామదాసు భార్యను చంపిండు, కొడుకుని చంపిండు. కొడుకు కూడా 3 ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకు. ఎందుకంటే నాకు కొడుకు కావాలని 3 ఆడపిల్లలం కానీ ఇవాళ అనాథలం చేసిపోయిండు. ఇవాళ రామదాసు కవిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 16 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు కలిసి పని చేసుకురు, చక్కగా మంచి జీవితం. క్షణిక ఆవేశంలో ఇవాళ గంజాయి సేవిస్తాడంట పాప చెప్తుంది. ఆ గంజాయి మత్తులోనే చంపాడు. మత్తు లేకుంటే ఒక వ్యక్తిని చంపడానికి కొట్టడానికి కూడా అంత ధైర్యం ఉండదు. ఇవాళ అంటే మనము గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ లాంబాడి తండాలలో, నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిని కాబట్టి నాకు ఇక్కడున్న స్థితిగతులేంది ఎక్కువ శాతం ఈ దేవరకొండ ప్రాంతంలో, కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కువ ఇక్కడ అత్యధికంగా లాంబాడి తండాలు ఉన్న ఏరియా ఇది. అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఎన్నుకున్నా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ ఎంత పర్వాలేదు అనుకున్నా కూడా ఎవరో ఒకరు రామదాసు లాంటి వాళ్ళు ఉంటారు. రామదాసు ఇవాళ ఇప్పుడిప్పుడే అంతకుడు కాలేదండి. ఆయన ప్రవర్తన ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది. కానీ మారతాడేమని ఎంతో గ్రామస్తులు వేచి చూసిండ్రు. కానీ మారకుండా ఇవాళ సొంతం తన భార్యను చంపడం, ఇవాళ చక్కగా ఎంత బాగుంది కవిత, ఇవాళ బాబుని చంపిండు. ఇలా చిన్న పాప చచ్చిపోయింది అనుకున్నారు. వీళ్ళు ఏంటంటే చచ్చిపోయిందని చేతుల అమ్మాయి కళ్ళు ఇట్లా అంటుంది అని, ప్రాణంతోనే ఉందని హాస్పిటల్లో, ఉస్మాన్ హాస్పిటల్లో కొట్టుమిట్లు ఆడుతుంది. పాప ఏం కోరుకుంటుంది? మా చెల్లె నాకు కావాలి, మా చెల్లెని బతికియండి మేడం. నీకేం కావాలమ్మా? డబ్బులు, కానీ నాకు డబ్బులు వద్దు, మా నాన్నకు శిక్ష పడాలి, నా చెల్లె బతకాలి అంటుంది. పాప వయసు 10-11 సంవత్సరాలు ఉంటది. తన మైండ్ లో మా నాన్నకు శిక్ష పడాలి అంటే ఆ అమ్మాయి ఎలా చదువుకుంటది, ఏం ఆలోచిస్తుంది? ఎందుకు ఇలాంటి పిల్లలని మనం రోడ్డు మీద పడేయాలి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ కవిత రామదాస్ విషయమే కాదు, ప్రతి గ్రామాలలో ప్రతి దగ్గర పొద్దున్న లేస్తే వాయు లేదు, వరుస లేదు, పెళ్ళం లేదు, పెళ్ళం చేతుల మొగడు, మొగడు చేతుల పెళ్ళం, ప్రియురాల చేతుల ప్రియుడు, ప్రియుడి చేత ప్రియురాలు. అంటే ఇవాళ వాయు వరుసలు లేకుండా ఇవన్నీ జరగడానికి కారణం మద్యపానం, డ్రగ్స్, ఇవాళ గంజాయి, ఇవన్నీ గుట్కా, పాన్పరాకలు, ఇవన్నీ వేసుకున్నప్పుడు అసలు వాడు ఆల్రెడీ ఆ రోజు తాగే ఉన్నాడంట నా నాన్న నైట్. కవిత ఏదో 500 రూపాయలు కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా, అంటే కేవలం ఒక 500 రూపాయలు తాగుతే అడగనికి ఇవ్వలేదు అనేది మొత్తం మైండ్ లో నింపుకున్నాడు. ఇక ఎంత చక్కగా ఉందండి. ఒక భార్యని ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక మగవాడు ఒక ఆడదాని మీద చాతగానోడే వేస్తాడు, అది మంచిది కాదు. నేను అదే చెప్పాను ఇందాక వచ్చినప్పుడు. ఒక మంచి మొగోడు ఎవరు? నా భార్య గొప్పది అని చెప్తాడు, నా భార్య చెడ్డది అన్నది అంటే వాడు చాతగానోడు అన్నట్టు. నిజంగా అది ఇవాళ ఇక్కడ ఊరంతా గొడ్డుపోలే కదా, ఊరందరు కవిత గురించి చెప్తుంది. కవిత ఊరందరిని వదిలిపెట్టండి, తన బిడ్డ చెప్తుంది, మా అమ్మ మేము ఇప్పుడు ఏడికి రావాలి, మా అమ్మ మాకు హాస్టల్కి వెళ్ళి ఇంటికి వస్తే మాకు అన్నం పెట్టేది, నా తమ్ముడు లేదు, నా అమ్మ లేదు, నేను ఎక్కడ పోదు అంటుంది. ఇది మీరందరూ ఆలోచించండి. పిల్లలు రేపు పెరిగి పెద్ద అవ్వాలి, సైకాలజీగా ఏ రకంగా ఉంటది అనేది మీరు ఆలోచించండి. చిన్న పిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు, ప్రేమిస్తుండ్రు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, కడుపులు చేస్తున్నారు, కడుపులోనే చంపుతారు. ఏందండి అంటే దీనికి అంత కారణం ఏంది? మన భారతదేశంలో చట్టాలు అనేది లేదు. ఇవాళ వైష్ణవిని చంపినోనికి శిక్ష పడి ఉంటే ఇక్కడ ఇది జరిగేది కాదు. ఇక్కడ వైజాగ్ లో కుకుడుపల్లి 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ భర్త బయట బాగానే తిరుగుతున్నాడు. ఇక్కడ రామదాస్ ఏం సాధించిండు? భార్యను చంపిండు, కొడుకుని చంపిండు, ఓ పిల్ల హాస్పిటల్ ఉంది, 2 పిల్లల్ని అనాథం చేసిండు. ఇలా రామదాస్ కుటుంబ పరిస్థితి ఏంది? క్షణికావేశంలో చేసిందే కదా. ఇవాళ ఒక్కటేనండి, పిల్లలందరినీ తీసుకొని భర్తను వదిలిపెట్టేసి హైదరాబాద్ లను ఎక్కడైనా బతకనీకపోతే ఊరోళ్ళు బతకనియరు, ఎవరితోనో లేచిపోయింది, దీనికి మొగడు అక్కర్లేదా అంటారు. మరి ఇలా మొగని పరిస్థితి ఇట్లుంది అని చెప్తున్నాం. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆదుకుంటారా? ఈ ప్రపంచం ఆదుకుంటారా? ఈ ప్రపంచం అంతా అండగా ఉంటుందా? నేను క్వశ్చన్ వేస్తున్నా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బట్ట కాల్చి మీదేయడం వేయడం అనేది ఎంతో ఈజీగా ఉంటది. ఆడదాన్ని ఎవ్వడు అడ్డుకోకుండా ఆడదాన్ని క్యారెక్టర్ మీద దెబ్బ కొడతాడు ఎవడైనా, అది ఈజీ అన్నమాట. ఇది మంచిది కాదు.
భర్తను కాదు అంటే పిల్లల కోసం బతకాలి. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ కుటుంబాల కట్టుబాట్లు దాంట్లోకి విలువనిచ్చే వ్యక్తిని, కానీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పిల్లలను తీసుకొని పక్కకు రండి, మిషన్ కుట్టుకొని బతుకుదాం, రోడ్డు మీద మిషన్ వేసుకుందాం, మన పిల్లలను మంచిగా పెంచుకుందాం. రేపు మన పిల్లలే మనకు పెద్ద ఆస్తి అండి. ఈ కోట్లు ఈ డబ్బులు ఇవన్నీ ఎవరికి రావు. పిల్లల పరిస్థితి, మానసిక పరిస్థితి ఏంది, ఆ పిల్ల బాధ ఏంది ఎవరని తీర్చేది? వాళ్ళ నానమ్మ ఒకతుందిగా, వాళ్ళ నానమ్మ రేపో మాపో అన్నట్టే ఉంది. తర్వాత ఎవరు? ఏ పక్కింటోళ్ళు, ఏ ఎదిరింటోళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి. 24 గంటలు అయితే ఉండలేం కదా. కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరుంటే పెంచితేనే పిల్లలు పెంపకం బాగుంటది. ఇవాళ తల్లి లేక తండ్రి లేక ఈ విద్వాంసాలు చూసి, ఈ ఘాతకాలు చూసి మైండ్ అంతా డైవర్ట్ అయినాక ఇంకా వాళ్ళు ఏం చదువుతారండి? రేపు ఆ పిల్లలు ఏం బాగుపడతారు చెప్పండి? వాళ్ళ బాధ ఎవరు? ఇవాళ ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆలోచించుండ్రి, పిల్లలను మేము కరెక్ట్ గా పెంచగలుగుతాం, పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వగలుగుతాం అన్నప్పుడే కనండి, లేకపోతే కనకండి. కానీ ఇట్లా రోడ్ల మీద పడేయకండి. వాళ్ళ బతికేందుకు కాగా ఇవాళ ఇవాళ పావని, ఈ పవిత్ర, వీళ్ళ ముచ్చటనే కాదు, ఇంకా చిన్న చిన్న పిల్లల్ని చెట్ల పొదలలో పడేస్తున్నారు. ఇవన్నీ మీరు మానవత్వంతో ఆలోచించండి. తప్పకుండా మేము ఇవాళ కవిత, రామదాస్ పుట్టిన పిల్లలు పావని, పవిత్ర, ఇంకొక పేరు ఏం పేరు? ప్రణీత. ఇప్పుడు పవిత్ర ఇప్పుడు ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది, ప్రణీత ఉస్మాన్ హాస్పిటల్లో ఉంది. అక్కడ కూడా వెళ్తాము, అక్కడ పరిస్థితులు ఏందో చూద్దాము. మాకు ఈ ప్రాంతంలో మైసమ్మనే మాకు అండగా ఉంటది ఎప్పుడు, ఆడబిడ్డలకు గాని అందరు గాని. కుటుంబ పెద్ద అంటే మా ఇళ్లలో ఏ పండుగ అయినా కూడా మేము అందరం కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ మేము మైసిగండి దగ్గర అమ్మని మేము దర్శించుకుంటాం. ఎప్పుడైనా ఆ అమ్మ చల్లగా చూసి ఆ అమ్మాయికి మళ్ళా పునర్జన్మని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ ముగ్గురు ఆడపిల్లలకి మా మదర్ ఫౌండేషన్ నుంచి ఎప్పుడు కూడా చదువు నిమిత్తం కానివ్వండి, ఏ అవసరం ఉన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళ అమ్మ లేని లోటు నాకు ఫోన్ చేసి అమ్మ నాకు ఇది కావాలి అంటే ఆ పాప అడిగిన క్షణం తప్పకుండా నేను సమకూరుస్తాను. వాళ్ళేం కోట్లు వజ్రాలు వైడ్యూరాలు అడగరు. మినిమం వాళ్ళకి ఇది పండు కావాలి, ఇది కావాలో 10 రూపాయలు కావాలి, బుక్కులు కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలంటే అంత ఇచ్చే స్తోమతలో నేను ఉన్నానండి. కోట్లు ఇవ్వలేనేమో కానీ ప్రేమను వంచే స్తోమత నా దగ్గర ఉంది. వాళ్ళకు చదువు కావాల్సిన 5-10 వేలు కాదు, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు నా శాయశక్తుల ప్రయత్నించి, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ నేను దాతల ద్వారా కూడా వీళ్ళు ఎంత చదువుకున్నా కూడా నేను చదివిపిస్తాను. ఇంకొకటి, ఇవాళ నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యే గారు కూడా వస్తామని చెప్పారు. మీరు ఆవేశపడొద్దు. ఇందులో మనం గవర్నమెంట్ తిట్టడానికి లేదు, ఇవాళ మనం పోలీసులను తిట్టడానికి లేదు, ఎమ్మెల్యే గారిని తిట్టడానికి లేదు. ఒక్కటే మనం ఆలోచించాలి, ఒక కుటుంబం తన పిల్లలని తను చంపుకొని మనం ఎవరిని నిందించడం అనేది కాదండి. మానవత్వంతో చెలించమని చెప్తున్నాం, మానవత్వంతో స్పందించాలి, ఒక భరోసాను కల్పించాలని ఈ ప్రాంత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి చెప్తున్నాం. ఆయన విద్యావంతుడు, విద్యా సంస్థల అధినేత. ఆయన ఈ ప్రాంతం వాసుడే కాబట్టి ఇక్కడున్న పరిస్థితులు అన్ని కూడా తెలుసు. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది. తప్పకుండా ఈ ముగ్గురు పిల్లల కుటుంబానికి అండగా ఉంటాడని నేను ఆశిస్తున్నా. నేను కూడా అండగా ఉంటాను. ఇంకా అందరూ కూడా ఈ ఛానల్స్ చూసిన వాళ్ళందరూ మీరందరూ కూడా ఇలాంటి పిల్లలకి ఇలాంటివి జరగకూడదు అని కోరుకుందాము. ఇవాళ ఒక్కరింట్లో కాదండి, చట్టాలలోనే మార్పులు రావాలి. ఈ చట్టాలలో ఇంప్లిమెంటేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నమించుకుంటున్నామన్నా, మీరు పెద్దలు, మీరు అర్థం చేసుకొని చట్టాలలో కొద్దిగా మార్పు తీసుకురండి. ఉన్న చట్టాలను కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మీరు తీసుకోమని చెప్పేసి ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నేను కూడా మాటిస్తున్నా. నేను కూడా పెద్దల దృష్టికి తీసుకుపోతున్నా. ఎలాగో అమ్మాయి కస్తూర్బా హాస్టల్లో చదువుతుంది కాబట్టి ఇంకా పై చదువులు ఏమన్నా కూడా డెఫినెట్ గా మేము అండగా ఉంటాం. సిక్స్త్ క్లాసా? ఎట్లా ఏం చెప్పదలుచుకున్నా? ఎట్లా దాని పేరు ఏమైంది? తెలియదు సార్, ఎట్లా చనిపోయారు. ఒక 2000 ఇవ్వలేదంట సార్ మా మమ్మీ, అందుకే చంపేశాడంట సార్. ఫస్ట్ ఏమో మా మమ్మీకి చంపేశాడంట సార్. మా మమ్మీ చనిపోయింది, మా తమ్ముడికి చంపేశాడు, మళ్ళీ మా చెల్లికి చంపేశాడు. ముగ్గురు ఆడపిల్లలా? ఒక కొడుకు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక తమ్ముడా? ఎట్లుండేటోళ్ళు అందరు ఇంట్లో మంచిగా? మా డాడీ అయితే ఇట్లా చెత్త లెక్క ఉంటాడు సార్. మా మమ్మీ మేమైతే మంచిగా ఉంటాం సార్. మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటాం సార్. మా డాడీ అయితే చెత్తలో అవి అన్ని చేస్తాడు సార్ మా డాడీ. ఇంతకన్నా ముందు ఎప్పుడన్నా కొట్టే ప్రయత్నం చేసినా మిమ్మల్ని? కొట్టాల ఇప్పుడు ఎవరు
ఎవరు ధైర్యం ఇచ్చింది సార్. ఒక చెయ్యి ఇరగొట్టింది సార్, ఒక కాలు ఇరగొట్టింది సార్. ఇంకా ఇదే లాస్ట్ నీ చావు నా చేతిలో, నీ చావు నా చేతిలో, ఆ తమ్ముడు చావు నాని చావు నా చేతిలో అని అనేవాడు సార్. ఇప్పుడు ఇద్దరి చావు మా డాడీ చేతిలోనే ఉంది సార్. ఏం చెప్తావు అమ్మ? అప్పుడు మా సంధ్యక్క గారు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది అంటే సంధ్యక్క గారు మీకు భరోసాని ఇచ్చారు, నీ ఎడ్యుకేషన్ మొత్తం చూసుకుంటా అని చెప్పేసి. ఏం చెప్తావు సంధ్యక్క వచ్చింది కాబట్టి? మా డాడీ కూడా వదిలేదే సార్, మాకు చంపేస్తాడు సార్. మా చెల్లి బతుకుతే మా చెల్లికి, నాకు, ఇంకా మా అక్కకు చంపేస్తాడు సార్. మా తాతకు అందరికి చంపేస్తాడు సార్. మా తాతకి ఈ గండి కాస్తున్నాడు అంట సార్. వాళ్ళ ఇద్దరికి సిద్ధం ఉన్నాడంట సార్. వదలకూడదు సార్, ఊరి శిక్ష చేయాలి సార్. మా తమ్ముడికి, మా చెల్లికి, మా మమ్మీకి ఎవరెవరో చంపారు కానీ అందరికి గట్టిగా ఊరి శిక్ష చేయాలి సార్. వాడు కూడా వస్తే మమ్మల్ని కూడా చంపేస్తాడు సార్. సంధ్యక్క మిమ్మల్ని చదివిపిస్తా అంటుంది, చదువుకుంటారా? మంచిగా పెద్ద అయ్యేదాకా మంచిగా చదువుకుంటారా? ఆమె మీకు సపోర్ట్ చేస్తా ఉంటుంది, ఒక అమ్మలాగా చూసుకుంటా ఉంటుంది. చదువుకుంటారు కదా, చదువు మధ్యలో బంద్ చేయరు కదా. సంధ్యక్క పేరు నిలబెడతారా మంచిగా చదువుకొని? మనతో పాటు బిడ్డలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బుజ్జి, నీ పేరేం పేర్రా? పావని. ఎవరు మీ అమ్మని చంపింది ఎవరు? రామదాస్ గారు సార్. ఇంకా మీ నాన్ననేనా? ఇంకా మోతే గారు సార్, 2 బిఆర్ఓలు సార్. మీ అమ్మను మీ నాన్న చంపేసింది. ఎంతమంది మీరు అక్క చెల్లెలు? 3 అక్క చెల్లెలు సార్, ఒక కొడుకు సార్, తమ్ముడు. 3 మీరు 3 అక్క చెల్లెలు, ఒక కొడుకు, మొత్తం 4. ఎట్లుండేటోళ్ళు అందరు మంచిగా? మేమైతే మంచిగా ఉండేటోళ్ళు సార్. రామదాస్ అయితే ఉండడు సార్. ఇట్లా రామదాస్ అంటున్నావు, మీ నాన్న కదా ఆయన. ఇప్పుడు నేను నాన్న అన్నాను సార్. నాన్న అనవా సార్? నేను మా అమ్మనే పోయింది సార్. ఇప్పుడు నేను ఎవరికి నాన్న అన్నాను సార్. నాన్న అనవు. మంచిగా చూసుకునేవాడా మీ నాన్న చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కొట్టడం తిట్టడం ఏమైనా ఉండేనా చిన్నప్పటి నుంచి? ఆడపిల్లలని దూరం పెట్టేటోడా? మీ తమ్ముని ఎట్లా చూసుకునేటోడు? ఇట్లా చిత్త లెక్క చూసుకుంటాడు సార్. తమ్ముని కూడా పట్టించుకోకపోదు ఎందుకు అసలు? అంటే మీ మీద, మీ తమ్ముని మీద ఎందుకు అంత కోపం పెట్టుకున్నారు మీ నాన్న? అంటే బందాగటోడా? ఇప్పుడు మీ అమ్మ చనిపోయింది, మీ నాన్న జైలుకి వేయండు, మీ తమ్ముడు చనిపోయిండు, మీరు 3 అక్క చెల్లెలే ఉన్నారు. ఎట్లా అమ్మా మీ పరిస్థితి ఏంది? సార్ మా డాడీకి అయితే గట్టిగా, మా మమ్మీకి ఎవరెవరు చంపారో కానీ అందరికి గట్టిగా ఊరి శిక్ష చేయాలి సార్. మా చెల్లెకు బతికేయాలి సార్. తమ్ముడు ఎంత ఏజ్ అమ్మా? ఒక 6-7 ఉంటుంది. 5 ఏళ్ళ పిల్లగానే చంపేసిండు మీ డాడీ. తాగుడుకు బానిసాయి. ఆడపిల్లలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు మిమ్మల్ని? ఎక్కడ పడితే అక్కడ కొడతాడు. ఎక్కడ పడితే అక్కడనే. మీ మమ్మీని కూడా కొట్టాడా? ఎట్లా మరి? నువ్వు ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్. మీ అక్క చదువుతలేదు. ఈ పులిగోని పల్లె తండాలో ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి ఈ రామదాస్ అనే వ్యక్తి తన భార్య కవితను, కొడుకు 4 ఏళ్ల కొడుకును ఇదే రూమ్ లో, 6 సంవత్సరాల కొడుక 6 సంవత్సరాల కొడుకుని ఇదే రూమ్ లో అతి దారుణంగా రోకల్ బండ్ అందుకొని కొట్టి చంపేసిండు. మీకు అక్కడ క్లియర్ గా విజువల్ లో కనిపిస్తుంది. ఆ రక్తపు మడగలు ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకా అది ఇదే రూమ్ లో కొట్టి చంపేశావు. మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడనే వాడుకున్నారు, ఇక్కడనే ఆ బ్లడ్ మొత్తం అట్లే ఉంది.
ఆ రాయితో కూడా కొట్టిండంట. ఎంత దారుణం అండి. కన్న కొడుకుని కొట్టిండు, భార్యను కొట్టిండు, మొత్తం ఈడ వాళ్ళ బిడ్డను కూడా కొట్టిండు. బిడ్డ ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. ఇగో ఒకసారి వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్ ఉన్నారు. ఒకసారి బాబాయ్ ఏంది అసలు ఇదే రూమ్ లో కొట్టి చంపేసిండా? ఇదే రూమ్ లో కొట్టి చంపింది. మాకు ఆ రోజు గడపలు లేకుండా ఏం లేకున్నది. మేము పిల్లలకు తాతలు అవుతాం. మా ఆయన కొడుకు అంటే పాలోళ్ళు అన్నమాట. వాళ్ళు ఒక్క ముసలి, మేము ఒక్క ముసలి అన్నమాట. అయితే వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మేము వచ్చి పట్టుబడి అంటూ ఇక్కడక్కడ గొడవ చేసినప్పుడు ఇక్కడక్కడ చేసేది. నేను కూడా 2-3 సార్లు కొట్టిన, ఆయనకు కొట్టినా భయపెట్టించినా కూడా భయపడలే. 24 గంటలు ఎప్పడం మిల్లు పోతాడు, పొద్దుగాల 6 గంటలకు పోతాడు, మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడు, తాగుతాడు, భార్య పిల్లలతోటి కొట్లాట. ఇదే రూమ్ లో ఉంటారు అందరూ. ఇదే రూమ్ లో ఉంటారు. వాళ్ళ అక్కడేమో తమ్ముని రూమ్ అక్కడ ఉంటది అని ఇదే రూమ్ లో పండుకున్న తర్వాత భార్యను రోకలు అది ఏ టైం కు అయితే మాకు తెలియదు. 3 గంటలకు కావచ్చు, పొద్దుగాల నైట్ ఒక 11 నుంచి 11 నుంచి 12 వరకు మాకు అంత తెలియదు. ఒకటి చెప్పే, సరే భార్యతోని గొడవలు ఉంటే భర్తకు వాళ్ళు కొట్టుకుంటారా తన్నుకుంటారా పక్కన పెడితే, కొడుకు ఏం చేసిండే? 6 సంవత్సరాల పిల్లగాడు అభం శుభం తెలియని పిల్లగాని కొట్టి చంపుడు కరెక్టేనా? అయితే నేనేమన్నా ఇట్లా కొట్టిన పాపాలు తెలుగుతాయని కూడా మేము కూడా అనుకుంటాం. మా గ్రామ ప్రజలు కూడా భార్య అయితే ఏమైనా తప్పు చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు, మాకు సంబంధం లేదు. కానీ పిల్లలు ఎందుకు చెప్పినా అని కూడా నిన్న పిఎస్ల గుడికి పోయి మాట్లాడినా. మళ్ళా చంపుతా అంటున్నాడు కదా, మళ్ళా వచ్చి మళ్ళా 2 పిల్లలను మళ్ళా చంపుతా అంటున్నాడు. మళ్ళా సంత చేస్తా అని అయితే మాకు చెప్పలే, మరి ఏం చెప్పలే మాకు. అయితే ఇప్పుడు నిన్న ఎస్ఐ గారితో సిఐ గారు వాళ్ళతోటి కూడా మాట్లాడినా. నేను అమలుగల్ పోయి అబ్బాయి వాళ్ళ కొట్టిన తోటి కూడా మాట్లాడినా. మరి ఎవరెవరు ఉన్నారా, మీరు ఎందుకు కొట్టిరు, పాపకి ఎందుకు కొట్టిరు, బాబుకి ఎందుకు కొట్టిరు, తల్లికి ఎందుకు కొట్టినవరా, కాకుంటే వాళ్ళ ఇంటికాడన్నా పిలిపించి అక్కడన్నా పంపించి ఉంటే మరి ఎందుకు చంపినవరని అని కూడా నేను చెప్పిన. మరి ఎవరెవరు ఉన్నారు చెప్పండి అంటే ఎవరు లేరు, నేనే చంపిన. దేని గురించి చంపిన అని కూడా చెప్పిన. నా తాన ఒక 2-3 వేలు ఉంటే మా భార్య నా తాన తీసుకున్నది, గుంజుకొని తీసుకుంటే నాకు ఆయాసం వచ్చి నేను అమ్మకు చంపిన. 2000 పంచాయతీది, 2000 పంచాయతీని. ఆ 2000 రూపాయలు నాకు ఇయ్యకే నా తాను పట్టుబడి గుంజి ఆ కోపంతో నేను కొట్టినా కానీ నీ భార్యకు చంపు కానీ పిల్లలు ఏం చేశారని కూడా చెప్పిన. పిల్లలు ఊరికొచ్చితే ఎవరికైనా చెప్తాను పండబెడితే ఆ నిమిషాల్లో నాకు ఎట్లనో ఆ మత్తులో ఎట్లనో ఇది చేసిన అని నిన్న ఆబ్దానని చెప్పి. మరి ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు, నేను ఒక్కనే కొట్టిన. ఒక్కనంటే 3 ఎట్లా చంపుతావు అని కూడా చెప్పిన. నీ వేరే వాళ్ళ చేయి అని ఉండదు అని కూడా చెప్పిన. కాదు, నేను ఒక నీళ్లు కాలబెట్టను, నేనే సొంతగా చేసుకున్నా అని చెప్పింది. ఈ మాట మటు చెప్తే నేను మళ్ళా ఒక పావు గంట సేపు పిఎస్లో కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చిన నిన్న ఆర్థిక సాయం కూడా ఒక నిటల్ నరే అనే మనిషితోటి కూడా ఒక 10,000 ఒక్కంతా నేర్పించిన. నిన్న కడతాల్ సర్పంచ్ ఎల్లరెడ్డితో ఒక 10,000, ఇంకో ఆయనతోటి ఒక పెద్ద మనిషి దగ్గర ఉండి ఇప్పించినాం. ఒక 55,000 వరకు చెప్పించిన, ఆర్థిక సాయం చేపించిన. ఇంకా రేపు ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు. పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళకి ఆడబిడ్డలకు న్యాయం జరగాలి. నేను మాట్లాడినా, సెక్యూరిటీ తోటి కూడా మాట్లాడినా. సార్ మీరు వచ్చి ఆ అమ్మాయికి ఉన్నారు, అమ్మాయి తోటి కూడా మీరు సహకారం చేయాలని చెప్పిన. ఇక్కడ ఇప్పుడు ఎంత మంది ఆర్థిక సహాయాలు చేస్తారే, కానీ 3 ఆడపిల్లలు ఎదుగుతున్నారు పిల్లలు. తల్లి అవసరం, తల్లి మంచిదా చెడ్డదా, తల్లి మంచిదా చెడ్డదా, ఎవరికైనా సరే తల్లి మంచిదా చెడ్డదా, కానీ తల్లి అవసరం ప్రతి ఆడబిడ్డకు ఉండాలి. మొగలు లేకున్నా పర్వాలేదు, కానీ మొగలు ఎక్కడ సచ్చిన పర్వాలేదు, కానీ కాకి పిల్ల కాకి ముద్దు ఎంత గూడు వేసుకున్నా తల్లి కాపాడుకుంటది. కష్టం ఏదైనా కింద పడి చాసుకుంటే మొగలు ఏం పనికిరాడు, ఇప్పుడు ఆడోళ్ళనే తండ్రి అని అంటారు కానీ ఎస్టు పిల్లలకైతే తండ్రి ఎస్టు, తల్లే ముఖ్యం. ఇది కూడా మేము అంటున్నాం. ఇప్పుడు పిల్లలకు ఆడపిల్లలకు కూడా పెళ్లి చేయాలంటే మాకు భయం అవుతున్నాయి. ఎందుకు భయం అవుతుందంటే మనం ఇస్తున్న ఆస్తి తీసుకుపోయి అమ్మాయిలకు చెప్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఘోరం జరుగుతుంది. కత్తులతోటి దేనితోటి అయినా చేస్తున్నారు. మనం ఇచ్చిన ఆస్తి 100 ఏళ్ళ అమ్మాయికి ఇస్తున్నా కూడా చంపేస్తారు.
ఎట్లా పిల్లలు మొత్తం తాగడం, గంజాయి తాగడం, డ్రెస్ తాగడం ఇదే నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసినా గానీ ఆయన ఆస్తి మన ఆస్తి తీసుకుపోయినప్పుడు ఆయన ఆస్తి కూడా రాపియాలి మనకు. అట్లా అయితేనే పిల్లలు ఇస్తాం, లేకపోతే ఏం. ఇది మీరు మీడియా వాళ్ళు కూడా మీరు ఈ మాట చెప్పాలి. ఒకవేళ రేపటినాడు తల్లిదండ్రులు నెత్తులు అట్లా కొట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు చచ్చిపోయింది, వాళ్ళ దిక్కులేరు పాపం, తల్లి లేదు తండ్రి లేరు. ఒక అక్క చెల్లెలు ఉంటే నిన్న వచ్చి గొడవ చేసారు, వాళ్ళకు కూడా సమాధానం చేసి మేము పంపించాం. 30 గుంటలు భూమి ఉంటే 30 గుంటలు 5 పిల్లల పైన పేరా చేపించాను నిన్న. ఈ ప్రకారం ఉంది. దీనిపైన శిక్ష, పక్కా శిక్ష పడాలి. ఇప్పుడు ఆయనకు శిక్ష పడాలంటారు రామదాస్, పక్కా శిక్ష పడాలి. అరే ఇప్పుడు శిక్ష పడాలంటున్నారు. తల్లి దూరం అయింది, మరి తండ్రికి కూడా శిక్ష పడితే రేపు వాళ్ళ బతికేంది అన్నట్టు. మరి అది మాకు సంబంధం లేదు. మేము ఊర్లో పెంచుకుంటాం మేము. మా ఎన్ని రోజులు దాతారే? ఎన్ని రోజులు కాదు, ఎన్ని రోజులు మేము పెంచుకుంటాం. అది సచ్చిన దాకా పర్వాలేదు మాకు. మా పిల్లలు సచ్చిన దాకా పర్వాలేదు. మేము ఇది చేసుకోం, గవర్నమెంట్ తోటి కొట్లాడుకుంటాం. గవర్నమెంట్ దానికి వాళ్ళకు ఆర్థిక సహాయం చేపిస్తాం. మేము ముందుకు వెళ్తాం. ఈ పిల్లలు ఇదే ఆడపిల్లలు ముంగులు ఎంట దొలకని తీసుకుపోయి ఏ పెద్దలు ఉన్నారా, ఎంపీ దానా అయినా సరే, మినిస్టర్ దగ్గర సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఊరే, పక్క ఏం దూరమేం కాదు, ఈ నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటాడు. ఆయనతో కూడా మాట్లాడి ఆ పిల్లలకు ఆర్థిక సహాయం చేపియాలని నాకు కోరిక ఉంది. నేను కూడా సార్ వాళ్ళకు కూడా అందరికి తెలుసు. మన పిల్లల తరపున పెద్ద మన స్థానం తీసుకుంటారు. మీరే చేసుకుంటాం. బాబాయ్ మీరు వాళ్ళు ఎవరు రాకుండా నేను తీసుకుంటాం. ఎవరు రాకుండా ఆ అమ్మాయిలు దొరకపోతే నేను తీసుకుంటాం. నేను పూజారిలో మాట ఇస్తున్నా. నేను పూజారిలో నేను 4 మండల అధ్యక్షుడిని, అర్చకులలో 4 మండల స్థాయిలో అర్చకుడు. కానీ ఇది ఒక పాపం, ఘోరం. ఇది ఈ అమ్మాయిలకు అబ్బాయిలకు చేసిన ఘోరం, చాలా ఘోరం. ఏంటంటే వీళ్ళు మళ్ళీ జన్మ శిక్షలో మళ్ళీ ఊర్లకు రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి, మన పై అధికారులు కూడా చూసుకోవాలి, డీజీపీ కూడా దీన్ని ఇది చేసుకోవాలి. దీన్ని మళ్ళీ రిటర్న్ తిరగకూడదు. అంటే మళ్ళీ ఈ సంఘటన మళ్ళీ ఎవరికి జరగకూడదు. ఎవరు మళ్ళా ఈ తండల్లా ఒక మాట చెప్పు, ఈ తండాలల్లా ఇసోంటిది ఎప్పుడన్నా ఉండేనా? ఇసోంటి ఘోరం అయితే లేదు మాకు. ఇట్లా అమ్మాయిలకు అబ్బాయిలకు సంపేన అయితే లేదు. తప్పులు జరుగుతుంటాయి, కొడుకును చంపుడు ఇది అయితే లేదు. ఇది లేదు. కానీ కొంత పిల్లలు ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం నైట్ 1 దాకా, పొద్దుగాల 8 గంటల నుంచి 12 గంటల దాకా, 1 దాకా ఇక్కడ గుట్టలు దిక్కు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. గంజాయి దాతు వేరే ఊరు వచ్చి గంజాయి ఇస్తారంట. ఇది పోలీసులు ఇప్పుడు ఇదంతా గంజాయి వలన ఈ గంజాయి వలన ఇది షికారు చేసుకుంటూ వాళ్ళు తాగుతారు, ఇది షికారు చేసుకుంటూ ఉన్నారు కదా. ఈ డ్రెస్సులు గిడ్స్ అన్ని ఇంత బుడ్లు ఉన్నాయంట. అది మాకైతే తెలియదు. ఆ బుడ్లు తీసుకుపోయి అట్టకెళ్ళి మస్తు ఉన్నాయంట. సీసాలు, కోటర్ సీసాలు, బీర్ సీసాలు అన్ని ఉన్నాయంట. మేమైతే పోయి చూడలే. ఈ వల్లనే కొంత పిల్లలకు మొత్తం ఈ భయపెట్టేది లేదు. చాలా మా ఊరు చాలా ఘోరమైంది. ఇది మాకు ఎప్పుడు తెలియదు. మా ఊరు అంటే తెలియదు. గ్రామ పంచాయతీ సీతారామనగర్ గ్రామ పంచాయతీ అంటే అసలే తెలియదు. పులిగోనిపల్లె తండా అంటే గంజాయికి అడ్డా అయింది. ఈ పునుగోనిపల్లి తండా గంజాయికి అడ్డా అయింది. పిల్లలు వేరే ఊరికి వెళ్ళి వచ్చి మా పిల్లలకు నేర్పుతారు. ఆ తాగి కూడా మాకు కూడా 2-3 సార్లు మా శిల్కలు కూడా వచ్చి నా పైన కూడా అటాచ్ చేశారు. సో అంటే ఇది పరిస్థితి. ఈ రూమ్ లో మనకు కనిపిస్తున్న ఈ సిచ్యువేషన్లు చూస్తూ ఉంటే నిజంగా ఎంత భయాందోళనకరంగా ఉన్నాయనంటే, బండల చిన్న కొడుకు మీద బండేసుకొని కొట్టిండు అంటాడు. అవి అక్కడ చూపిస్తున్న విజువల్లో ఆ బండతోని వాళ్ళ కొడుకు మీద దాడి చేసిందంట. రోకల్ బండతోని వాళ్ళ కొడుకుని కొట్టిండు. ఆ రక్తపు మడుగలు ఇంకా అట్లే ఉన్నాయి. ఆడ కత్తితోని కూడా దాడి చేసిందంట. చిన్న పిల్లని చూడకుండా. పిల్లగాడు ఇక్కడ పడుకున్నాడు, తల్లి అక్కడ పడుకుంది, పాప అక్కడ పడుకుంది. ఎంత దారుణం అనేది, ఎంత దారుణం ఇది. కొడుకు వారసుడు. ఇవాళ వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఎవరు రామదాసు విజయేందర్ అన్నదమ్ములు ఇద్దరికి. ఆయనకి 2 ఆడపిల్లలు, ఈయనకు 3 ఆడపిల్లలు, ఈ రామదాస్ ఒక కొడుకు. 5 ఆడపిల్లల తరపున ఒకడే కొడుకు. అంటే మొత్తం ఈ ఫ్యామిలీకి వారసుడు పిల్లగాడైన. ఇవాళ ఇంటికి వారసుని కోల్పోయినామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పాలోళ్ళు ఎంత రోదన పడుతున్నారో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. వాళ్ళ బాబాయ్ ఉన్నారు,
మాట్లాడదాం ఒకసారి. ఏమైతారా మీరు? తాత తాత అవుతారా వాళ్ళకి? అవును. ఏంది అసలు రామదాస్ ఏంది, వాళ్ళ కవిత, వాళ్ళ పరిస్థితి ఏంది? చన్ని పంపేసిండు అంట. వాళ్ళ పరిస్థితి, నిన్ను ఆటో డ్రైవర్ని మీరు ఆటో డ్రైవర్? అమ్మకల్లో వచ్చిన మా భార్య గడ్డి కోయడానికి పోయింది. వారం వస్తుండే 2 బస్తాలు సిమెంట్ ఉండే అందులో ఆటోలో తడిసిపోతుంది కదా, ఎవరి వాళ్ళ ఉపజెప్పాలని దెబ్బ కోసింది మా భార్య. అయితే వేసుకొచ్చి దొడ్డి గడ్డ విడిచిపెట్టిన. నేను ఇంటికి వచ్చిన సిమెంట్ గడ్డని తుడిపేసిన మొత్తం ఆటోకు నా దగ్గరికి వచ్చేసేది. వచ్చేసి మీ కొడుకు కనబడరా మామయ్య అంటే కనబడలే, నేను చూడు ఇలా కనబడలే అని వచ్చేసిన. నేను మళ్ళీ సీట్ తులిపేసి మళ్ళా సీట్ పెట్టినా, లోపలికి వెళ్ళిపోయినా. అయితే మా కోడలే అట్లా చూసి వస్తామని నాకు కోడలు ఇలా ఇటుకెళ్ళి బండకెళ్ళి పోయింది. ఇద్దరు నేను ఇంట్లోకి పోయి బయటకు వెళ్తారా ఉన్నా, ఇద్దరు ఆల్మగలు జత వస్తున్నారు. వాళ్ళు వెంటనే వచ్చారు. అప్పుడు ఇట్లా ఆడుకొని పోయింది అనుకుంటా పోయింది, బండ మీదకి వెళ్ళి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ గోడ మీద నేను కూర్చున్న తర్వాత ఇక్కడ పెద్ద పిల్ల ఏమో పొయ్యి మీద కూర్చుంది. ఆయన మంట పెట్టింది. మంట పెట్టిన తర్వాత రొట్టె తీసుకుంటా ఉండే, దాని మీద ఏముండే ఉడుకు నీళ్ళు పెట్టి ఉండే. నీళ్ళు చల్లారైతే మా అమ్మ వాళ్ళ మొంగల పోయింది. అదే నల్ల కాడ బకెట్ మూసుకునడానికి ఇప్పుడు ఉడుకు నీళ్ళు చల్ల నీళ్ళు కావాలిగా, అది ఆమె ఆడిపోయింది. ఒక బకెట్ నేను అక్కడనే పెట్టింది నల్ల కాడనే. వెనకాల జగ్గు తీసుకొచ్చింది. ఇట్లా పాయింట్ తీయడు, అంగి తీయడని దాని ఆయన మీద వాళ్ళకపోసింది. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ అడుగు మీద కూర్చుంటూ బీడి అంటించిన తర్వాత మత్తులే ఉంది. బీడి అంటించుకుంటూ అంగిద్ది అని తీస్తలేడు. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు ఉండే, మనకేం గుర్తు, వాళ్ళకి గుర్తుంది పైసలు. అయితే నువ్వు తీయవాలంటే అలా ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అరుగు మీద కూర్చుండు, ఎట్లా తీయవని మంచం మీద కూర్చుండు మంచిగా. ఈ చేతులు బట్టి ఈ గల బట్టి ఇట్లా బట్టి నువ్వు ఎట్లా తీయవని బిగ్గా ఎంత బలం ఉందో ఆమెది బిర్రం గుంజి వచ్చింది. అంగ చినిగిపోతుంది అని. అయితే ఉతికింది ఆయన ఎట్లా బిర్రుగా బట్టి గుంజుకొని తీసింది, ఉతికింది. నాంగి మొత్తం తడిచిపోయింది, నాంగి ఒకటే మొత్తుకుండు. ఆ నుంచి మంచం కాడ లేచి ఈ అగ్గి మీద వచ్చిండు. మళ్ళీ కూర్చుండు, మళ్ళా బీడీ తాగుతుండు. వాళ్ళమ్మ స్నానం చేసిండు, మనకు చూడలే కానీ వాళ్ళమ్మ బాత్రూంలోకి వెళ్ళి ఉంది. అదే లంగ మీద వచ్చింది వాళ్ళమ్మ. ఎట్లా అంగి తీయవాలని ఆ పెద్ద పిల్ల, ఈ చిన్న పిల్ల ఉండే, ఆ ముగ్గురు కలిసి అలా అంగి అది ఇట్లా పట్టుకుంది. ఆమె ఈడ మన ఇల్లు పాయింట్ కాడ పట్టుకుంది, గుంజేసింది, చిరిగిపోయింది. జరగన్నా పాయింట్ చిరిగిపోదా అంటుంది. అందుకెళ్ళి ఒకకాల మొత్తం చెయ్యి పెట్టింది ఆమె. పైసలు కట్ట తీసింది ఆమె. పైసలు తీసింది. పైసలు తీసిన లోపల చెడ్డీలా పెట్టుకుంటూ తీసేది. వాళ్ళ అమ్మాయి ఒకటే ఎంతెంత పెంచుకున్నావురా బరి బత్త అయింది ఆయన. దాని తర్వాత ఆయన మా కోడలు అక్కడ పోయింది. రోజు ఒక్క నాడు మాత్రం సక్కన పండుకున్నది లేదు. లొల్లిలు అవుతున్నాయి, పైసల ముచ్చట వచ్చింది. ఈమె ఇట్లే ఉంటే నాకు పైసలు దొరికాయి, ఈమె ఇట్లే ఉంటే నాకు పైసలు దొరికాయి, ఏమైనా చంపేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నా. మళ్ళీ వచ్చి పైసలు ఆడుతుండు. నాకు పైసలు కాయి, నాకు పైసలు 100 రూపాయలు అన్నాయి. 100 రూపాయలు ఇంతకుముందు తాగినవురా, ఎందుకురా అని చెప్తుండే. వద్దు, నాకు కావాలి పైసలు. మళ్ళా ఉడికిన నీళ్ళు మన బాత్రూంలో పోయి చల్ల నీళ్ళు కలిపి పెట్టింది. స్నానం చేసిన తర్వాత చిన్నగా వచ్చి పండుకుని లోపల వాళ్ళు మంచిగా వంట చేసుకుంటారు. అదే రోజు అయితే నేను జాతర కోసం అనుకున్నా. పండుగ కత్తి తీసుకున్నా, నూరిన తర్వాత మా వంట చేసింది. మళ్ళీ ఒక రొట్టె పెట్టింది, 2-3 రొట్టెలన్నా కట్టుకోపోతాను అన్న. సల్లా అన్నం ఇది అనుకున్నాను, గడగడ తాగేసిన. ఆనే 8:30-9 వస్తుంది. అయితే వీళ్ళు వాళ్ళని కుంటోడు పిల్లాడు నాయంట ఆడ కోడికి వస్తారు కదా జాతర కాడ, కుంటోడు పండుకుండు. కావస్తుంది 9:30 కావస్తుంది, పావుదాకా 9-10 కావస్తుంది. అంతటాలకి ఆ పిల్లగాడు వచ్చిండు. లేచిన ఇంకోటి నా కొడుకు దొరకరా అంటే ఆయన మళ్ళీ మలిపిన బండి వెనకాల పోయినా. మళ్ళీ ఇద్దరు జాతరకు వస్తామంటే అలా నేను రాను, నాకు కారు మీద పోతా మా కొడుకు కోసం. ఇది నేను పోయిన తర్వాత నాకు వాళ్ళు మంచిగా వండుకుర్రు. మా ఇంటి ముంగలి మా కొడుకు అత్తమ్మ కావాలి రాత్రి చంపింది. నాకు తెలుసు, తెల్లారి జాతర కాడ తెలిసింది. ఏం మా పిల్లలు జతకొస్తాడు కుంటోడు అన్న, కిరాణా షాప్ కట్టుకుంటూ. ఆయన తర్వాత వస్తే ఏమైంది, ఒకటే ఏడ్చుకుంటూ ఉంటాడు. ఒక కోడి వచ్చింది, అడ
పోతాం అనుకున్నాడు ఆయన. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది. ఉమ్. అందరిలాగా ఏమైంది ఏమైంది అంటే ఆ పిల్లగా ఆయన కొడుకు వచ్చిండు. ఆయనకు ఆ టాంకీ ఎట్లా ఉంటారు మంది జనాలు, ఆయనకు ముంజన ఇస్తాడు నీళ్ళని పట్టుకొస్తా. ఇప్పుడు ఒక డబ్బా పలిగిపోయింది, అది నీళ్ళ డబ్బా పలిగిపోయింది, ఇంకో డబ్బా తేవాలిగా. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పిల్లగాడు నా కొడుకు, ఇంకో నా కొడుకు నా కొడుకు కావాలి. నేను అక్కడే ఉండా, నేను అక్కడే ఉండా జాతర కాడ. అయితే అంటే ఫోన్ వచ్చింది. అది కొడు ఈ రామదాస్ గాడు నా పిల్లను భార్యను ఇంకో పిల్లను చంపేసాడు. అయితే కుంటున్న భార్య ఆయనకు ఫోన్ వచ్చింది. అరే ఎట్లా చంపారు ఏంటి కథ అని. ఆ ముగ్గురు చనిపోయారని చెప్తుంటే అంతే. నాకు ఇది అంటే మళ్ళీ ఆయన నుంచి చదువుకొని అప్పుడప్పుడే వెళ్ళొచ్చినా మేము. ఇది జరిగింది అన్నమాట. ఇది ఆడ ఇది అది అంతలాగే ఊరుకొచ్చినాం మేము. అమ్మ తెలుసా మీకు రామదాసు? తెలుసు. ఏమైతాడు? ఇప్పుడు పాలోలు పాలోలేనా వీళ్ళంతా? దగ్గర అందే మా ఇద్దరు ముగ్గురు ముస్లిం తోటి అందే ఒకటి పాలోలే అనుకో. అంతే. ఏంది వాళ్ళ భార్యను చంపేసిండు? భార్య అని అంటే సార్ పొద్దున్న మేము కష్టం చేసినాం, వచ్చినాం, తిన్నాం, తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకున్నాం, మా ఇంట్లో వండుకున్నాం. వాళ్ళు వాళ్ళ మొగలు ఏం గోల చేస్తే ఎందుకు చేస్తారా అని నాన్న పోదాం. గోల లేదు, ఏం దాని మతలబే లేదు. మొదటిగా తిని పండుకున్నారు, వాళ్ళు కూడా తిన్నారు, మేము కూడా తిని పండుకున్నాం. పొద్దున్న చూస్తే అలా అత్తనే చూసింది. అత్త లేసి మేము బాటలు ఉడిచి మేము కూడా నల్ల వస్తే నీళ్ళు పడదామని మేము మా ఇంట్లో మా మేము చేసుకుంటున్నాం. అలా అత్త వచ్చి ఇప్పుడు దాకా లేలే అని అలా అత్త తలపు తీసింది. అత్త తలపు చేసి ఆ అత్త ఇడేస్తే దేశమంతా జమ అయినారు. అంటే అప్పుడు ఏంటి రామదాస్ ఏం చేసిండు మరి? చంపేసినాక ఎటు పోయిండు? అది తెలియదు మాకు. లేడు ఇక్కడ ఇంటికాడ, అది తెలియదు. చంపేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు రోజు డ్యూటీకి పోతాడు ఆయన. రోజు డ్యూటీకి పోతాడు. డ్యూటీకి పోవచ్చు అనుకున్నాం మేము. ఆయన డ్యూటీకి పోయినా అనుకున్నాం. కానీ వాళ్ళ అమ్మ అది ఆ రోజు పనికి వెళ్ళింది. ఇట్లా పని కూలి పని వెళ్ళింది. కూలి పని వెళ్తే పొద్దున్న దాకా అలసిపోయింది. అలసిపోతే పండుకుందామని అత్త అనుకుందో మమ్మల్ని. ఇంట్లో గోలలేదు. మళ్ళీ అలాగే అలసిపోయవచ్చు లేస్తదేమో అత్త అనుకుని లేచి వాకిలి ఇట్లా ఉడిస్తే లేచేసరికి ఇంట్లో 2 శవాలు ఉన్నాయి. ఆ లేచి ఇప్పుడు దాకా లేదని ఇట్లా చూసిందంట. చూసారు ఆమె మొత్తుకుంటే మేము పోయి చూసినాం. నేను మాకు ధైర్యం కాలే. ఆ మొత్తుకుంటే ఇష్టం బయట నుంచి చూసినాం మూసులో ఎక్కి అంతవరకు. కొడుకును తల ఇద్దరు చచ్చిపోయినారు. ఆమెను మొత్తుకుంటే పోయినారు జనం. జనం కవితనే మొత్తుకుందా? కవిత కాల అత్త మొత్తుకుంది. కవిత ఏడ ఉంది? కవిత చచ్చిపోయింది. కవిత ఎప్పుడు పోయిందా? పిల్లగాడు ఎప్పుడు పోయినారో, ఏ రాత్రి పోయినారో, ఎప్పుడు పోయిందో తెలియదు మాకు. ఎప్పుడు పోయింది తెలియదు. అత్త మొత్తుకుంటే జనం అంతా చూసినారు. అంతే ఇది సంగతి. ఎప్పుడు లొల్లిలైనట్టు కదమ్మా. ఎప్పుడు గడబడంటే ఇంట్లో సంగతి ఉన్నారు, ఆలుమొగలు ఉన్నారు, చేసుకోవచ్చు అని అనుకున్నాం. గోల చేసి ఇంటి పక్కల ఊకోరి అన్నాం. అందరు జరసేపు ఊకున్నాం. ఎవరింట్లో వచ్చి మనం వండుకున్నాం. కానీ దానికి కావాలంటే కూర్చోలే కదా మనం. మాట ఊకోకూడదు అని చెప్పేస్తాం. కానీ ఇప్పుడు ఆలుమొగలు అన్నప్పుడు పంచాయతీలు ఉంటాయి, కొట్టుకుంటారు, మళ్ళీ ఊడుంటారు. కానీ ఇట్లా చంపేస్తారని అనుకున్నారా మీరు? మేము అనుకుంటామా సార్? ఇప్పుడు ఏడని జరిగిందంటే ఏంది అట్లా చేసిన అట్లా చేసాడని ఆయన మేము నా భార్యకు నా కొడుకు గోసేస్తామని అంటే ఏమో తాగిన గిట్లా గోసేస్తాడు చూద్దాం మనం. మాతోటి మాట్లాడేది మంచిగా మాట్లాడమంటే తిన్నాడు, మంచిగా కొట్టినాడు, వాళ్ళు అనుకున్నాడు. ఏ టైంలో చేసినాడో ఏ టైంలో కొట్టినాడో మాకు తెలియదు. మా ఇంట్లో మంచిగా తిని మేము అనుకున్నాం. ఇప్పుడు కవిత నీకు ఏమైతుంది? ఇప్పుడు పాలోలే అందరు దగ్గరనే కోడలు మాతోని మంచిగా మాట్లాడి పాపం ఇంత కూర ఉండేని, ఏ రొట్టెలు ఉండని, ఇంట్లో పసెట్లు ఉంటే కూడా ఇంత తీసుకోపోయి పిల్లలు పెట్టేది, ఆమె తినేది. ఆ బాడక కూడా మంచిదే తినేది. కానీ తాగడం మరవలే, తాగడం మరవలే. అది పేషల్ చేతిలో ఉండే అండ్ల నుంచి మా కాటలు మిల్చి వచ్చినప్పుడు ఈ అడుగు చేస్తాడో ఏమో కానీ అది తాగడం మరవలే. ఆయన తాగడనే పాడసు, తాగడం మరవలే ఆయన. ఇట్లా అయితే ఎట్లా అమ్మా మరి? ఇప్పుడు 3 ఆడపిల్లలు, ఇలా మీరు పాలోళ్ళు, ఇలా చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు. 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళ బతికేంది? రేపు తెల్లారు వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళని ఎవరి దగ్గరికి రానిస్తారు? ఎవరు చూస్తారు సారు? దేవుడే చూస్తాడు వాళ్ళకు, ఇంకెవరు చూస్తారు? తల్లి ఏంటంటే లేనప్పుడు ఏదైనా ఒక బుక్క పెట్టినాం కానీ లంచ్ అది మీ నాయన పానం చేసి మేము మాకు తీసుకుపోయినా, కొడుకు తెమ్మని తీసుకుపోయినా అంటారు. అన్నారా? ఇవాళ 2 రోజులు పెడతాం, రేపు అట్లా అంటారు. దేవుడే గుర్తు ఆయన. మళ్ళీ ఏం చేసేది ఏంటి? ఇప్పుడు అందరికి ఆమె పోతే అందరికి కలకల వచ్చి ఇంట్లో వండుకొని తినాలంటే ధైర్యం అయితే లేదు మా ఇంట్లో. అంత కలకల వస్తుంది, బాధ. మళ్ళీ పిల్లలే కానీ అప్పుడు ఒకటే ఉండే వేసేసిపోయినా. ఇంకొక ముచ్చట ఏంటంటే మంచోళ్ళు కొజ్జోళ్ళు, దొంగలో దొరలు తల్లి ఉండాలి. ఏ బిడ్డకైనా, ఎసొంటి బిడ్డలకైనా తల్లి ఉండాలి. తల్లి ఉంటే కొండంత ధైర్యం ఉంటది.
ఇవాళ తల్లి లేని పిల్లలు. అడవగత్తి అయిపోయినారు సార్ వాళ్ళు, ఉమ్, అడవగత్తి. చిన్న చూసి కొడుకు ఎవరో దయబుట్టి నేను చూస్తాం కానీ రోజు చూస్తాం వాళ్ళకు. ఇవాళ బట్టలకు కానీ ఒక 5 రూపాయలు పని ఇస్తామా? ఉమ్, ఇంత కూర అన్నం పెట్టేదే కష్టం. ఉమ్. మాకే బాధ అనిపించిందమ్మా. మేము హైదరాబాద్ లో ఉంటాం. ఎవరో అది పేపర్లు వచ్చింది వార్త. పేపర్లు వస్తే 3 బిడ్డలు అనాథలు అయిపోయారు, తండ్రి జైలుకేయండు, తల్లి చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయిండు అని అంటే మాకే ఘోరంగా అనిపించి, దుఃఖం అనిపించి, అరే ఏం జరిగింది అసలు నిజంగానే మా తమ్ముడు ఉన్నాను కానీ మేము ఏడాది బతుకుతున్నాం, మా తమ్ముడికి చూసినాం అని ఎంతలో బాధ ఉండేది పిల్లలు కూడా. ఇప్పుడు ఆ పెద్ద పిల్లకు నడప పిల్లకు ఇప్పుడు ఆ పిల్ల బతుకుతుందో పోతుందో కానీ ఇద్దరికంటే చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇవాళ గింత పెరిగినప్పుడు మా చెల్లి ఉండే, మా నాయన పోయినా, మా అమ్మ పోయిందని ఆడన చూస్తూ కదా. ఇప్పుడు దాన్ని మా నాన్న లేకుండా చేసిపోయినాడు ఆడు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఒక తల్లివే, తల్లి పక్కన బిడ్డ లేకపోతే, బిడ్డ పక్కన తల్లి లేకుంటే ఏం చెప్పుకుంటది? ఏమైనా చెప్పుకుంటది ఎవరికైనా? ఎవరికి చెప్పను ఆయన. ఎవరు చెప్పు, ఏ జనం నేను అమ్మ అంటారు, ఏ దూరం నుంచి వచ్చి మా అమ్మ ఉండని చూసి వస్తుంది, బిడ్డ మా బిడ్డ ఉండదు తల్లి చూస్తుంది. ఒక రోజు పోతే ఒక రోజు పోము మనం, ఏరేలు పోతామా? వాళ్ళ ఎవరింటికాడ ఉంటావు? మర్యాద అమ్మల మీద ఉంటాయి, ఏరోల మీద ఉంటుందా బిడ్డలో కూడా? అంతా కాదు మరే. సరే, భార్య మీద కోపం ఉంది, భార్యను కొట్టిండో, భార్య విషయం పక్కన పెడితే కొడుకేమన్నాడమ్మా? పిల్లాడు 6 ఏళ్ళ పిల్లాడు, ఏం తెలుసు ఆయనకు? ఆ పిల్లాడిని చంపడానికి ఏంది కారణం అసలు? ఏమో నాయన, దేవుడికి గుర్తు, ఆయన గుర్తు. మంచోడు ఉంటే ఆడుకో అంత పని చేయడం పోదు, మంచోడు ఉంటే అంత పని చేయకనే పోదు. మేము 5గురు ఒకసారి పోతామని, ఇంక పాపం 2 పిల్లలు కూడా పనుకోలే. 5గురు ఒకసారి కోసి నేను జైలుకు పోతాం అనుకున్నాడు. దాని మనుషులు అందరిని చంపేద్దాం అనుకున్నాడా? ఇప్పుడు ఆ పిల్లలు వేరేదంటే ఒక పిల్ల స్కూల్లో ఉండే, ఆ పెద్ద పిల్లలేమో అక్కడ కక్క ఇంటికాడ పోయి పనుకుంది. ఇది కావాలని చేసిండా, అనుకోకుండా సార్ మాకు తెలియదు ఈ మాట, మాకు తెలియదు. కావాలని చేస్తున్నావు అని, ఇవాళ మా పెండ్లంకి వస్తావు, నా పిల్లలకు కోసుకొస్తా అని చెప్తే ఇంటవి చెప్దు మేము. ఆ మాట మాకు చెప్పుకుంటాం మేము ఇంట్లో సార్. ఆ ఇంట్లో ఇప్పుడు ఇట్లా జరిగింది అది మాట. ఏమంటారు మరి మీరు? గవర్నమెంట్ ఆయనకి ఏం చెప్తారు? ఒకవేళ రేపు తెల్లారి రామదాస్ ఊళ్ళకి వస్తే మళ్ళా అందరికీ మోసమే అని అంటున్నారు కదా సార్. అందరికి మోసమే, అందరికి మోసం. నీకు కొడుకు అవుతాడా? నీకు మనోడు కాలేదు, మనమడు అవుతాడు. నీ మనమడికి ఇంత దూరం తీసుకొచ్చిండు, అంత మాట వచ్చింది. మా మనవాడు సంపాదించిండు. ఏం సంపాదించిండు? వాళ్ళ మీద పైసలు పెడతామని సంపాదించిండు. ఇంకేం లేదు, కొడుకుని చంపేసే. రేపు తెల్లారి కొరువు పెట్ట కొడుకునే చంపేసిండు. రేపు అగ్గి పెట్టే కొడుకు, అగ్గి పెట్టే కొడుకుని చంపేసినాక రేపు తెల్లారి ఈయనకు వాళ్ళు అగ్గి పెడతారు. మరి అగ్గి పెట్టాడు, ఏ దేశంలో ఉంటాడు, ఏ దేశంలో ఉంటాడు ఆడు? అగ్గి పెట్టేదానికి ఉంటున్నాడు ఆడు. ఇంకా మరి తీస్తాడు ఇడికి. ఇదా అమ్మా? అంటే మీ ఊళ్ళో ఇటువంటిది ఎప్పుడన్నా జరిగింది ఇట్లా? ఎప్పుడు జరగలేదు సార్ ఇది, ఇంత కాడికి ఎప్పుడు జరగలే. మేము వచ్చిన కాడికి, మీ ముసలు అయిపోయినప్పుడు కాడికి ఎప్పుడు జరగాలి ఇక్కడ. అమ్మా మీరేమైతారు? మేము కూడా పాలోలే సార్. అంత పాలోలే? మొత్తం వీడు చుట్టుపక్కల మొత్తం పాలోలే. మీరు పాలోళ్ళు ఉన్నారు? లేదు, పాలోళ్ళు ఉన్నారు. భార్యాభర్తల మధ్య రోజు గొడవలేనట. రోజు గొడవలు అయితే ఉంటే ఏమైనా ఆపే ప్రయత్నం చేసారా మీరు? ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నారు? ఈ లొల్లిలో ఏంది, లొల్లిలతో ఏం సంపాదిస్తారని చెప్పారు ఎప్పుడు? రోజు చెప్పినాం సార్, చెప్తూనే ఉన్నాం కానీ నేను హాస్పిటల్ పోయినా సార్, లేకున్నా. అరే నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా సంపుడు కరెక్టేనా? భార్యను చంపుడు కరెక్టేనా? కరెక్ట్. మేమైతే మనం చూడలే కదా సార్, మనమైతే చూడలే. అది తాగి వచ్చిండో, ఏం పాడైందో, ఏ టైంకి వచ్చిండో మేము లేకున్నాం సార్, లేకున్నాం. అలా నేను శుక్రవారం నాడు పోయినా, హాస్పిటల్ పోయినా. కాదమ్మా, కొడుకుని చంపుడు కరెక్టేనా? కొడుకులు ఎవరు చెప్పారు సార్? ఎవరు చంపుతాడు? ఇంట లంచ కొడుకు, అసోటి లంచ కొడుకు, పాపిస్టు లంచ కొడుకు, కొడుకులు చంపుతాడు. ఆయన ఏమో బతికి ఏం చేస్తాడు సార్? అది బతికి ఏం చేస్తాడు? ఇక ఏం సంపాదిస్తాడు, ఏం సాధిస్తాడు ఆయన? ఇంత ముద్దుగా పిల్లగానికి చంపిండు. పిల్లగాడు ఎట్లా చూసినావు? పిల్లగాడి దగ్గరికి వస్తాడా? మీ దగ్గరికి వస్తాడా? మా దగ్గర ఇట్లనే బడికి పోయేది, ఆడుకుంటాడు సార్. బడిగా తీసుకోవాలి అట్లనే మా ఇంటి ముందుకు వెళ్ళి ఎట్లా పోయేది ఆయన. పిల్లగాడు. పిల్లకి ఎంత ఉంటది ఏజ్? పిల్లగా వయసు ఎంత ఉంటది? ఏం 4 4 वर्ष का
7-8 वर्ष हो गई भाई छोरी ने हाँ ఆ పిల్లకు పాపకు 7 పాపకి 8 8 సంవత్సరం కొడుక్కి 6 సంవత్సరాలు 6-7 సంవత్సరం అవుతుంది సార్ మంచిగా బడికి పోయేది బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోయేది డబ్బున ఇద్దరు వాళ్ళు ముద్దుగా ఉండే సార్ పిల్లగాడు ముద్దుగా ఉండే కళ్ళలో కనబడుతుర్రా కళ్ళలో కనబడుతున్నాడు నిద్ర వస్తలేదంటే అవును ఎంత ముద్దుగా పిల్లగాడు లంజా కొడుకు పాపేసి లంజా కొడుకు సార్ ఆయన పొద్దుగాల లేచి మన ముఖం చూస్తే లంజా కొడుకు మళ్ళీ దళితరం దళితాయి మనకు మనకే దరిద్రం అవును దళితాయి సార్ అసోడు లంజా కొడుకు పాపేసి లంజా కొడుకు ఇట్లా చంపుతాడే సార్ వరి బత్తల లంజా కొడుకు ఆ లంజా కొడుకు ఆయన ఆయన ఇద్దరికి ముగ్గురికి చంపాడు కదా ఆయన చచ్చిపోతే బాగుండు కదా పీడబాజు పీడబాజు మంచిగా ఇక ఆయన వండి ఏం చేస్తాడు సార్ ఆయన దండగా దండగా అంటే గిట్లా ఇప్పుడు ఆడపిల్లలు బతికేంది అన్నట్టు మరి ఇక ఆడపిల్లలు ఇక వాళ్ళకు ఇక దేవుడిని వాళ్ళు తాత వండరు ఏ తాత ఏం చేస్తాడు ఏ తాత ఏం చేయడు కానీ అని ఇంత భూమి ఉంది సార్ ఏం చేస్తుంది భూమి ఉండి ఏం చేస్తుంది తల్లి లేని భూమి ఎందుకు ఏం చేస్తాడు సార్ మరి తల్లి అయితే చంపాడు సార్ తమ్ముడు వండా బాగుండు ఒక తమ్ముడు వండా బాగుండు నాకే బాధ అనిపించింది అమ్మా వాళ్ళ తమ్ముడు అట ఊకే అక్క అక్క అనుకుంటే ఎదురుగా అత్తడట ఎదురుగా మంచిగా మా పెద్ద అక్క అక్క అని భలే ఊని దాని ఎమ్మడి ఎక్కడ పోతాయి అని ఎమ్మడి పోది పిల్లలు ఎమ్మడి ఆకలి ఎమ్మడి మంచిగా పిల్ల కలిసి ఆడుకున్నది ఆయన బడి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సార్ కళ్ళలో తిరుగుతున్నాయి అది ఆ పిల్లగాడైతే ఏం చేస్తాం ఆయన నేను లేకున్నా సార్ ఒక వారం రోజులు ఎప్పుడన్నా లొల్లిలు అయితే ఆపిర్రా ఎప్పుడన్నా ఎంత ఆపినా కానీ ఊకోడు సార్ వాకు ఊకోడు సార్ ఎంత పెద్ద మనుషులు చెప్పినా విన్నాడు ఏ చెప్పినా ఎవరు చెప్పినా విన్నాడు ఆయన ఏడబోయి అది మిల్లులో పోతాడు ఆ కాటన్ మిల్లులా ఆ కాటన్ మిల్లులో పోతే ఓటు చేస్తాడంట ఓటు చేస్తే ఒక భార్య మీద అనుమానం పెంచుకున్నాడట నిజమేనా రావడం దేవునికి ఆ భూమి తల్లికి తెలుసు నాయన మనకైతే తెలియదు ఆ భూమి తల్లికి ఆ దేవునికే తెలుసు మనకు తెలుసు సార్ మనకు తెలిసి మనం చెప్పవా మనకైతే తెలియదు ఆయన ఆ చోటు పాపం లేని పాపం పెట్టుకున్నాడు ఆయన గాని మనకైతే తెలియదు ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు రేపు తెల్లారి మీరంతా పాలోళ్ళే బుక్కడ భువన పెడతారు వాళ్ళకు అరే రామా ఎందుకు పెట్టాము సార్ ఇంత పెడతాము ఇక ఆకలి కొన్ని అంటే పిలిచి ఇంత పెట్టమా సార్ తల్లి లేని పిల్లలు అయిపోయారు తల్లి లేని పిల్లలు అయ్యారు తండ్రి కూడా ఉన్నా లేనట్టే ఇక లేనట్టేనే ఆయన ఏంది మరి తండ్రి వండా సార్ తండ్రి ఏం చేస్తాడు తల్లి వండాలి తండ్రి వండాలి సార్ తల్లి వండాలి సార్ వాళ్ళ అత్త మంచిగా చూసుకునేది వాళ్ళ కోడల్ని ఇక కోడల్ని చూసేది ఆయన సంసారం ఆయనకి ఆమెకి ఆయన పని సంసారం వాళ్ళకి సార్ ఆమె కూలి చేసేది అత్త కూడా కూలి చేసేది ఆమె కూడా కూలికి పోయేది మా పిల్లలు ఎవరు పెడతారు జరుగుతారు నాకు అని రోజు కూలికి పోయేది రోజు బాధపడేది అంతేనాయన కానీ ఏ మాటకి కానీ సంపుడు కరెక్ట్ కాదమ్మా సరే కొడతావా నువ్వు ఇసిపెట్టి పోతావా నువ్వు లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి కానీ సంపద ఎవరిని భూమి మీదకి ఎందుకు వచ్చినామమ్మా మనం ఈ భూమి తల్లి మనం ఎందుకు బతుకున్నాం ఏదో ఇంత ఉన్న రోజులు ఇంత మంచి చెడ్డలు చూసుకోవాలి దేవుడు ఎప్పుడో మనం పోయేదే ఎప్పుడు గానీ అది తప్పదు గాని వండిన రోజులు ఇంత చేసుకోవాలి తినాలి అని దేవుడు మన కాలు చేతులు ఇచ్చిండు ఇట్లా నడుగుతులో ఇట్లా సంతాడని మనకు తెలుస్తుందా సార్ తాత మీరు ఏమైతారు ముత్తాతనా నీకేమైతాడు రామదాస్ ఏమైతాడు మనమాడు అవుతాడా ఎట్లా మంచోడేనా మరి మంచోడు చిన్నప్పుడు మంచోడు ఇప్పుడు మంచోడు లేడు అయిపోయింది ఏదని అయిపోయి అంటే కాదు సమలాసిగా తాత చూడు ముఖం చూడలేదు ఇల్లు లేదు తాగడం మిల్లు పోయేది పిల్లలతోటి కొట్లాడేది ఒకనాడు కూడా లేదు 20 ఏళ్ళ చదివి అదే పోరాడకం జతలో జత తాగేది ఇక నా తల ఇసులు కూడా ఇల్లు వాళ్ళదే ఈడ
ఇక దగ్గర ఉంటే గదిలిస్తూ భయపెట్టు, దగ్గర లేదు కదా ఆ నుంచి లాపరైనడు. అయితే ఏదిరా ఇది కొట్లాడతారా, ఏ పొలం, ఇల్లు ఆగమవుతుంది, పిల్లలు ఆగమవుతారు అని అంటే నా సంసారం నేను చూసుకుంటాను. నేను అందరికీ తెలిసిన విషయమే, నిన్న ఈ పులిగోని పల్లె తండాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి అనుమానంతోని కొడుకుని తల్లిని చంపేసిండు. దారుణంగా చంపేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఇంకో బిడ్డ మీద కూడా హత్యా ప్రయత్నం చేసింది, కానీ ఆ బిడ్డ ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. సో ఇక్కడ ఆ కవిత భర్త ఎవరైతే ఉన్నారో అతని పేరు రామదాసు, భార్య పేరు కవిత. వాళ్ళిద్దరికి 4 సంతానం, 3 బిడ్డలు, 1 కొడుకు. ఇతను ఎప్పుడూ తాగుతూ భార్య కవితను ఇష్టానుసారంగా కొట్టడం, పిల్లల పైన ఇష్టానుసారంగా దాడి చేయడం, ఎన్నోసార్లు భార్య మొరబెట్టుకున్నా కూడా భార్యను ఎట్లా ఎటుగుడుక చంపాలి, ఏమైనా చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి పథకం పనుకున్నాడు. ఎట్లా చేసి చంపేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉండి అంటే తాగడానికి డబ్బులు లేక భార్య దగ్గర 2000 రూపాయల కోసం రాత్రి తీవ్ర గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ గొడవలు ఎట్లా చేసి ఈ భార్యతోని నేను ఈ భార్యను హతమారిస్తేనే నాకు మంచిగా సెట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఆయనతో అతి దారుణంగా కొడుకును భార్యను చంపేసిండు. బిడ్డ మీద కూడా దాడి చేసిండు. కానీ బిడ్డ ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. అసలు ఏం జరిగింది, అసలు ఇదంతా ఇంత దారుణానికి కారణం ఏంటి, ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళ కూతురు పావని అని ఉంటుంది, తనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి కవిత, మీకు కవిత గారు తెలుసా? చనిపోయిన కవిత తెలుసు. ఏమైతుందండి మీకు? నా ఫ్రెండ్ అవుతుంది. మీ ఫ్రెండా? వాళ్ళ భర్త రామదాస్. రామదాస్ ఏమో కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడు. ఎంతమంది రామదాస్ కొడుకులు? రామదాస్ కవిత కొడుకులు ఎంతమంది? 3 బిడ్డలు, 1 కొడుకు సార్. 3 బిడ్డలు, 1 కొడుకు. ఏం జరిగింది అసలు? అంటే మా పొద్దుమీక ఇద్దరు గొడవ చేసిర్రు. గొడవ చేస్తే ఆమె రొట్టె చేసింది. రొట్టె చేసి ఆ రామదాస్ కి స్నానం చెప్పింది. స్నానం చేపించి తిని పట్టుకుంది. అంటే పొద్దుగల లేచి చూడరారు, 3 సాగు బతుకుంది. 3 సాగు బతుకులలో. అంటే ఘోరంగా ఆమె పరిస్థితి. అంటే 3 బిడ్డలు, రోజు పనికి పోతుంది. పనికి పోతే పైసలు కూలి చేసి అప్పుడే కూరగాయలు తెచ్చేది. బియ్యం లేవు ఇంట్లో. ఇంకా ఇంట్లో ఏమైనా తేయాలంటే ఆమె తేయాలి, తెచ్చి పిల్లలకి కాపాడేది. 2 బిడ్డలు ఉన్నారు కదా, ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. తల్లి ఉంటే చూస్తాడు, మళ్ళీ ఆయన వస్తాడు, ఆమెకు చంపేస్తాడు. అంటే రోజు ఊర్లో పొట్టి తాగేది, తినేది అవే ఆయనకు. ఏడ పనికి పోతే నువ్వు పనికి పోయినావు, పైసలు అని చెప్తాడు. మళ్ళీ ఎవరైనా ఇంట్లో లేకుంటే, ఇంట్లో లేవు అని, కూరగాయలు ఇట్లా లేవంటే పైసలు ఆడితే ఇచ్చేది. మళ్ళీ ఇస్తుంది, కానీ ఇప్పుడు లేవు కదా ఇంట్లో గడిపేకి ఒక పూట అని ఇచ్చేది. కానీ మంచి ఆ కవిత అంటే రోజు పని పోతుంది, ఏ పని అయినా చేయనని చెప్పదు. అది 3 బిడ్డకు, 1 కొడుకుది, 1 బట్టలు ఇప్పలే, ఏమి ఇప్పలే, ఆమెనే ఇచ్చేది. బిడ్డలు కూడా ఆమె ఇచ్చేది. ఆమె చీరన్ని ఫస్ట్ అన్ని కలబెట్టిండు. ఇంత ముందు సంవత్సరం ముందే కలబెడితే ఎవరైనా చీర లేదంటే ఆడలకు ఎట్లా ఉంటది, కూలి చేసి 4 చీర తీసుకుంది. ఎట్లా మరి ఇప్పుడు 3 ఆడపిల్లల పరిస్థితి? 3 ఆడపిల్లలు అంటే మేము మీరే చేయాలి,